అనాలిసిస్. ఇవాల్టి బ్యానర్ ఐటమ్ వరంగల్ లో పల్లా, హైదరాబాద్ లో వాణిదేవి. రెండు చోట్ల కూడా ఎమ్మెల్సీ స్థానాలు టిఆర్ఎస్ గెలుచుకుంది. ఒకటి సిట్టింగ్ సీట్, ఇంకొకటి బీజేపీ సిట్టింగ్ సీట్ ని టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. 4 రోజులండి. అసలు ఉమ్మడి ఏపీలో కూడా ఇంత సుదీర్ఘంగా ఎప్పుడు కూడా కౌంటింగ్ ప్రక్రియ జరగలేదట. సో 4 రోజుల తర్వాత ఎటకేలకి రిజల్ట్ వచ్చింది. దాని గురించి నా బ్యానర్ ఐటమ్. 4 ఏళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. సో ఎలక్ట్రానిక్స్, విద్యుత్, వాహన రంగాల్లో ఉపాధి కల్పిస్తామని చెప్పి కేటీఆర్ నిన్న సభలో మాట్లాడుతూ చెప్పారు. దాని గురించిన వార్త. కారు గ్రాఫ్ డౌన్. వరుస ఎన్నికల్లో అధికార పార్టీకి పడిపోతున్న ఓట్ షేర్ అని చెప్పి మనం ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చూడొచ్చు. దాని గురించిన వార్త. నాగార్జున సాగర్ టికెట్ నోముల కొడుకే ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. దాని గురించిన వార్త చూద్దాం. దొరల పాలన ఖతం చేస్తాం, యువతే నా ధైర్యం, ప్రజలే మా బలం అని చెప్పి తీన్మార్ మల్లన్న అద్భుతమైన పోటీ ఇచ్చారు అధికార టిఆర్ఎస్ కి. సో వెలుగు ఇంటర్వ్యూలో తీన్మార్ మల్లన్న ఏమన్నారో చూద్దాం. 3 రోజుల్లో 1,00,000 దాటినాయి. విపరీతంగా వ్యాపిస్తున్నాయండి కరోనా కేసులు దేశవ్యాప్తంగా. 3 days లో 1,00,000 దాటిపోయి అంటే ఏ స్థాయిలో కేసులు వస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. దాని గురించిన వార్త చూద్దాం. అండ్ ఇండియాదే T20 సిరీస్. నిన్న T20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ ని ఓడించింది. 36 runs తేడాతో ఇండియా గెలిచింది. T20 సిరీస్ ని కూడా ఇండియా కైవసం చేస్తుంది. దాని గురించిన వార్త. ఇలాంటి బోర్డు వార్తలు వచ్చాయి వెలుగు పేపర్ లో. వెలుగు పేపర్ తో నేను వచ్చాను, మీకు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి, మీకు వార్తలని వినిపించేస్తా. చలో నేనైతే స్టార్ట్ చేస్తున్నా, మీరు షేర్ కొట్టేసేయండి. వరంగల్ లో పల్లా, హైదరాబాద్ లో వాణిదేవి. సో వరుస ఓటములతో చాలా డీలా పడింది టిఆర్ఎస్. సో అలాంటి టిఆర్ఎస్ కి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చాలా పెద్ద ఊరటని ఇచ్చాయి. పోటాపోటీగా సాగే ఎన్నికలు. ఇందులో స్వల్ప మెజార్టీతో 2 స్థానాలు కూడా టిఆర్ఎస్ దక్కించుకుంది అని చెప్పి బ్యానర్ ఐటమ్ చూసినాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ సీట్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. వెరాజ్ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి సురభి వాణిదేవి ఆమె విజేతగా నిలిచారు. ఓట్లు తక్కువగా వచ్చినా సరే చాలా అంశాలు టిఆర్ఎస్ విజయానికి కీలక పాత్ర ప్లే చేశాయి. పోలింగ్ కి ముందు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పి ఫిట్మెంట్ కి సంబంధించి ఉద్యోగులందరూ కూడా చెప్పడం, అంటే లీడర్స్ ఇచ్చిన లీకులు కానీ, లేకపోతే ఎక్కువ మంది 71 మంది అక్కడ, 93 మంది ఇక్కడ, ఇట్లా పెద్ద సంఖ్యలో క్యాండిడేట్స్ పోటీ చేయడం అండ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇంతమంది కంటెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా చీలిపోయి అది అధికార పార్టీకే లాభం చేకూర్చిన పరిస్థితి. దీంతో పాటు పోల్ మేనేజ్మెంట్ విపరీతంగా చేయడం కూడా టిఆర్ఎస్ కి చాలా పాజిటివ్ గా కలిసి వచ్చాయని చెప్పి మనం చూసినాం. అండ్ మాజీ ప్రధాని పివి కూతురు వాణిదేవికి టికెట్ ఇవ్వడం, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ బరిలో ఉండడం కూడా ఆ పార్టీకి ప్లస్ అయింది. పల్లా రాజేశ్వర రెడ్డి ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి. అండ్ సొంత కాలేజీల స్టాఫ్ తో, ఆయన పార్టీ కాడర్ కంటే కూడా సొంత కాలేజీల స్టాఫ్ నే నమ్ముకున్నారట. ఓటర్ల ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళందరినీ మళ్ళీ బూత్లకు తీసుకొచ్చి ఓట్ వేయించేంత వరకు కూడా. సో దీనివల్ల ఇలాంటి ఎన్నో ఇష్యూస్ కలిసి వచ్చాయి. దీంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థులు 2 చోట్ల కూడా కనీసమైన పోటీ కూడా ఇవ్వలేకపోయారండి. అండ్ వరుస విజయాలతో గెలుపు మీదున్న బీజేపీ కూడా వెనుకబడింది. హైదరాబాద్ లో బీజేపీ సిట్టింగ్ సీట్ రామచంద్రరావుది, అది కోల్పోవడంతో పాటు వరంగల్ లో అయితే 4th ప్లేస్ లో నిలిచిన పరిస్థితి. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న 1,00,000కు పైగా ఓట్లతో సత్తా చాటారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా పక్కకు నెట్టి 2nd ప్లేస్ కి తీన్మార్ మల్లన్న వెళ్లిన పరిస్థితి. మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాం మాత్రం విజయాన్ని అందుకోలేకపోయారు. సో దీని గురించి కూడా మనం లోకల్ పేజీలో చూద్దాం. అయితే కారు గ్రాఫ్ ఎట్లా డౌన్ అయిందో మనం అక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూడొచ్చు. టిఆర్ఎస్ ఓట్ షేర్ ఎట్లా పడిపోతుందో. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు, అద్భుతమైన విజయం సాధించారు. 46.87% అప్పుడు ఓట్ షేర్ ఉండే. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి మనకి తెలుసు, సారు కారు 16 అని చెప్పి ఒక స్లోగన్ తో వెళ్లారు. బట్ అందులో కేవలం 9 సీట్లు మాత్రమే గెలుచుకున్న పరిస్థితి. అయితే అప్పుడు తగ్గింది. 46.87% అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓట్ షేర్. జస్ట్ పెద్దగా గ్యాప్ కూడా లేకుండా వచ్చిన లోక్సభ ఎన్నికల టైంకి 41.29% తగ్గింది. ఆ తర్వాత మన దుబ్బాక బై ఎలక్షన్ జరిగింది కదా, అప్పటికి 37.82% తగ్గింది. మొన్న తర్వాత జరిగిన జిహెచ్ఎంసీకి 35.77% తగ్గింది. ఇక ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంకి వస్తే 31.71%. సో 46.87% 2018 అప్పటి నుంచి ఇప్పుడు 31.71%కి తగ్గిన పరిస్థితి. సో వరుస ఎన్నికల్లో ఓట్ షేర్ గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది అధికార పార్టీకి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దాని గురించి కూడా మనం లోకల్ పేజీలో చూద్దాం. 4 ఏళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేటీఆర్ అన్నారండి. ఎలక్ట్రానిక్స్ అండ్ విద్యుత్ వాహన రంగాల్లో సుమారు 70,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి వచ్చే 4 ఏళ్లలో 3 లక్షల జాబ్స్ కల్పిస్తామని చెప్పి అదే టార్గెట్ గా పెట్టుకుంది ప్రభుత్వం అని చెప్పి నిన్న కేటీఆర్ ఎలక్ట్రానిక్ రంగ పరిశ్రమలపై ఎమ్మెల్యేలు అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం ఇస్తూ చెప్పారు. గత 6 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో 23,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సో కొత్తగా 1,60,000 జాబ్స్ సృష్టించుకున్నామని చెప్పి కూడా అన్నారు.
రాష్ట్ర ఏర్పాటుకి ముందు ఈ రంగంలో కేవలం 50,000 ఉద్యోగాలు ఉండేటివి. బట్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విపరీతంగా అందులో ఉద్యోగాలు కల్పించాం. గడిచిన ఏడాదిలో అయితే కొత్తగా 40 కంపెనీలు వచ్చాయని చెప్పి కూడా అన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 2 కోట్ల నుంచి 30 కోట్ల వరకు క్యాపిటల్ సబ్సిడీ ఇస్తున్నాం. ఐటీ రంగంలో 16 పాలసీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పాలసీ తెచ్చామని చెప్పి కూడా ఆయన సమాధానం చెప్పారు. దాని గురించిన వార్త. మనం అక్కడ ఒక ఫోటో చూడొచ్చు. టీఆర్ఎస్ భవన్ వద్ద జరిగిన సంబురాల్లో గన్ తో కట్టెల శ్రీనివాస్ హల్చల్ చేశారు. ఆ ఫోటో కూడా మనం చూడొచ్చు. అండ్ దొరల పాలన ఖతం చేస్తాం. సో తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించుకుని ఒక యూత్ ఐకాన్ గా నిలబడ్డారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ప్రధాన పార్టీలన్నింటినీ వెనక్కి నెట్టి టిఆర్ఎస్ కి చివరి దాకా కూడా పెద్ద పోటీదారుగా నిలిచిన పరిస్థితి. పార్టీలకు అతీతంగా ఆయనకి ప్రజాదరణ ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. 71 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఆ ఎలక్షన్ లో ఒంటరి పోరాటం చేసి సత్తా చాటుకున్నారు. సో టిఆర్ఎస్ అభ్యర్థితో చివరి వరకు కూడా హోరాహోరీ తలపడ్డారు. ఆయన ఏమన్నారు వెలుగుతో మన లోకల్ పేజీలో చూద్దాం. మనం అక్కడ ఫ్లైట్ ఎక్కుతూ తూలిపడ్డ బైడెన్ ఫోటో చూడొచ్చండి. వాషింగ్టన్ నుంచి అట్లాంటా వెళ్లేందుకు ఆయన ఎయిర్ ఫోర్స్ 1 ఫ్లైట్ ఎక్కుతూ శుక్రవారం రోజు 2 సార్లు తూలిపడ్డారు. ఫస్ట్ టైం తూలిపడగానే వెంటనే పైకి లేచి, సెకండ్ టైం పడినప్పుడు మాత్రం లేవడానికి ఆయనకు వస్తే ఇబ్బంది పడ్డారు. అయితే ఆయనకి ఏం గాయాలు కాలేవని చెప్పి వైట్ హౌస్ అధికారులు చెప్పారు. ఆయన విమానం ఎక్కుతున్నప్పుడు గాలి తీవ్రత ఎక్కువగా ఉంది అని చెప్పి కూడా వైట్ హౌస్ వర్గాలు చెప్పిన పరిస్థితి. దాని గురించి కూడా చూద్దాం. ఇక సెకండ్ పేజ్ కి వద్దామండి. సెకండ్ పేజ్ కి వస్తే కారు గ్రాఫ్ డౌన్. సో మనం ఫస్ట్ పేజ్ లో చూసిన ఆర్టికల్ కంటిన్యూషన్ ఇది. బీజేపీ కాంగ్రెస్ ఓట్ షేర్ ఎట్లుందో కూడా మనం చూడొచ్చు. బీజేపీ ఓట్ షేర్ విషయంకి వస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 6.98% ఉండే. తర్వాత లోక్సభ ఎన్నికల్లో మాత్రం 19.45% పెరిగింది. దుబ్బాక బైపోల్కి వచ్చేసరికి 38.47% పెరిగింది. జిహెచ్ఎంసీలో కొంచెం తగ్గి 35.57% చేరింది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మరికొంత తగ్గి 20.4% చేరింది అని చెప్పి చూసినాం. కాంగ్రెస్ విషయంకి వస్తే చాలా దయనీయమైన పరిస్థితి అండి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.43% ఉండే. 2019 లోక్సభ ఎలక్షన్స్ కి వచ్చేసరికి 29.48%. దుబ్బాక బైపోల్ విషయంకి వచ్చేసరికి కేవలం 13.48%. జిహెచ్ఎంసీలో మరింత దారుణంగా 6.64% పరిమితమైంది. ఇక మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కి వచ్చేసరికి 8.4%. సో ఈ ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిపోయింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల ప్రకారం చూస్తే 2 స్థానాల్లో కలిపి అధికార పార్టీకి 31.7% ఓట్లు మాత్రమే వచ్చాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇక ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా. సో వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని 3% ఓట్లతో ఓడించారు. సో ఆయన వెలుగుతో మాట్లాడుతూ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ గురించిన వివరాలు చూద్దాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, జర్నలిస్ట్ నుంచి సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఆయన ఎదిగారు. ఎందుకు పాలిటిక్స్ ఎంచుకున్నారు, ఆయన గోల్ ఏమిటి అనే ఇంట్రెస్టింగ్ విషయాల్ని అడిగింది వెలుగు. రిజల్ట్ పై మీ రియాక్షన్ ఏంటంటే, అంత పెద్ద బ్యాలెట్ లో నన్ను వెతికి పట్టుకుని మరి ఓట్లు వేశారు. మొత్తం ప్రజలైతే 100% సహకరించిండ్రు, అందరికీ థ్యాంక్స్ అని చెప్పన్నారు. ఇంత దాకా వస్తారని అనుకున్నారంటే ఖచ్చితంగా గెలుస్తాననే అనుకున్నాను. రూపాయి లేనివాడు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని చెప్పి ఎన్నికలు రుజువు చేశాయి. ఇది క్వార్టర్లీ ఎగ్జామ్ మాత్రమే, మెయిన్ ఎగ్జామ్ ముందుంది అని చెప్పి కూడా కామెంట్ చేశారు. జనాలు ఇంతగా ఎందుకు మిమ్మల్ని ఆదరించారంటే, జనం సమస్యలు ఏంటో నేను తెలుసుకున్నాను. 6 నెలల పాటు ఇంటికి కూడా పోకుండా నేను 400 మండలాలు తిరిగినాను. సో తమ సమస్యలకి పరిష్కారం చూపేవాడు కావాలని చెప్పి జనం బలంగా కోరుకున్నారు. ఇది ఇంకా 10% నేను చేసింది, ఇంకా 90% మిగిలే ఉంది అని చెప్పడం మల్లన్న అన్నారు. ప్రధాన పార్టీలు ఢీకొట్టేందుకు బలం ఏంటి అంటే, ప్రజలే నా బలం, ఖచ్చితంగా ప్రజలకు మరింత దగ్గర అవుతాం, కేసీఆర్ ని గద్దె దించడం కోసం పోరాడతామని చెప్పన్నారు. పొలిటికల్ కెరియర్ ని ఎందుకు ఎంచుకున్నారు అంటే, ప్రజల సమస్యలు తీరాలంటే ఒక మాస్టర్ కీ ఉండాలి. ఆ మాస్టర్ కీ పల్లా రాజేశ్వర రెడ్డి మా మాస్టర్ కీని తీసుకుపోయి దొంగ ఓట్ల బ్యాలెట్ వెనకాల దాచిపెట్టిండు. ఎప్పటికైనా తెచ్చుకుంటాం, దొరల పాలన ఖతం చేస్తామని చెప్పన్నారు. మీ అస్త్రం ఏంటి అంటే, జర్నలిస్ట్ ప్రొఫెషన్ ప్రశ్నించడం నేర్పింది. సోషల్ మీడియాలో నాకంటే లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు చాలా మంది లీడర్స్ కి, కానీ అది ఉపయోగపడిందని నేను అనుకోను. బట్ అది కాస్త సహకరించింది అంతే, ఒక ఆయుధంగా ఉపయోగపడింది. అందరికీ నన్ను దగ్గర చేర్చింది సోషల్ మీడియా అని చెప్పి కూడా అన్నారు. ఏదైనా పార్టీలో చేరతారా అంటే, ఏ పార్టీలోనూ చేరను. పార్టీలో చేరడం అంటే మళ్ళీ మురికి కూపంలోకి వెళ్లడమే. ప్రజల్ని ప్రగతి భవన్ కుర్చీ వైపుకి ఎలా తీసుకెళ్లాలి, దొరల పాలన ఎలా కూల్చేయాలనే దానిదే నా లక్ష్యం, అదే నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి కూడా అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే, ఎక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పలేను. నేను పోటీ చేయాలనేం లేదు, ఎవరినైనా సరే నిలబెడతాను. ఈ ఎన్నికలు టీఆర్ఎస్ కు ఒక వార్నింగ్ లాంటివి, ఆ పార్టీని గజ్వేల్లోనే ఖతం చేస్తామని చెప్పి కూడా అన్నారు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే, ఓడిపోయినా సరే వెనక్కి చూడం. అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఇలాంటి మహామహులే ఓడిపోయారు. ప్రజలే మా బలం, ప్రతి మండలంలో మాదొక టీం ఉంటది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ఆ టీం పనిచేస్తూ ఉంటుంది. నా వెంట ఉన్న యువతే నా ధైర్యం అని చెప్పి కూడా తీన్మార్ మల్లన్న
చెప్పారు. తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ బరాబర్ వస్తా, ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా అని చెప్పి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా నల్గొండ కౌంటింగ్ వైపు చాలా ఆసక్తిగా చూశారు. అందరికంటే ఎక్కువగా ప్రగతి భవన్ మేధావులు చూశారు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. ఒక సామాన్యుడిని ప్రజలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించడం కోసం తమ భుజాల మీదకి ఎత్తుకున్నారు. కాలు విరిగిన తీన్మార్ మల్లన్న గెలవాలి అని కోరుకున్న తల్లికి, ఉద్యోగ సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పి కూడా అన్నారు. ఒక సామాన్యుని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేంత వరకు నా ప్రయత్నం ఆగదు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. 100% ప్రజలే గెలిచారు, టీఆర్ఎస్ గెలవలేదు. సాగర్ ఉప ఎన్నికల్లో నిలబడే విషయమై ఆలోచన చేస్తున్నామని చెప్పి కూడా అన్నారు. అండ్ ఆయన ఇంకో మాట అన్నారు, మేము బయట పెట్టిన 17,000 ఫేక్ ఓట్స్ లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచేవాడు కాదు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. సో దాని గురించిన వార్త. ఇక 100 కోట్లు పెట్టి గెలిచిండు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన బీజేపీ అభ్యర్థులు రామచంద్రరావు అండ్ ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విపరీతంగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది అధికార టీఆర్ఎస్. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచింది అని చెప్పి ఆరోపించారు. ప్రజలు సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నారని మండలి ఎన్నికలు నిరూపించాయని చెప్పి రామచంద్రరావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో షాక్ తో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు అందరినీ ఇంటింటికి పంపించి ఓటర్లని ప్రలోభ పెట్టారు. 200 కోట్లు తనపై గెలిచేందుకు టీఆర్ఎస్ ఖర్చు పెట్టిందని చెప్పి రామచంద్రరావు అన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి 150 కోట్లు వెదజల్లారని చెప్పి ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. ఇది టీఆర్ఎస్ గెలుపా, పివి నరసింహరావు గెలుపా, టీఆర్ఎస్ చెప్పాలి అని చెప్పి కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఓటమితో కుంగిపోయలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పై పోరాటం చేస్తాం, గెలిపే లక్ష్యంగా పోరాడతాం అని చెప్పి కూడా మాట్లాడారు. కావాలని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి దొంగ ఓట్లను ఎన్రోల్ చేయించి గెలిచాడు. ప్రతిపక్షాల ఓట్లు చేల్చడం ద్వారా టీఆర్ఎస్ గెలిచింది అని చెప్పి కూడా వాళ్ళు కామెంట్ చేశారు. రెండో ఓటుతో గట్టెక్కింది. సో వరుస ఓటములతో షాక్ లో ఉన్న టీఆర్ఎస్ కి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ఊరటనిచ్చాయని చెప్పొచ్చండి. ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లలో అనుకున్న సంఖ్యలో ఓట్లు రాకపోయినా సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఆ పార్టీకి విజయాన్ని అందించాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల అసంతృప్తి మాకు కలిసి వస్తుంది అని చెప్పి ప్రధాన పార్టీలు లెక్కలేసుకున్నాయి. ఎదురుగాలి తప్పదు టీఆర్ఎస్ కన్నా ప్రచారం కూడా సాగింది. ఒకవేళ వరుస ఓటములతో పాటు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఇంకా చాలా కష్టం పార్టీని కాపాడుకోవడం అని చెప్పి కేసీఆర్ ముందే గ్రహించడం, పార్టీ నాయకులకి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం, ఎక్కడికక్కడ ఆయన దగ్గరుండి మానిటర్ చేయడం, ఇవన్నీ కూడా పార్టీకి కలిసి వచ్చాయి. నామినేషన్ కి 2 రోజుల ముందు పివి కూతురు వాణిదేవి అభ్యర్థితో ప్రకటించడం ఆ పార్టీకి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. దుబ్బాక జిహెచ్ఎంసీ రిజల్ట్ తో బాగా అలర్ట్ అయింది. అండ్ మోరోవర్ ఉద్యోగులు, నిరుద్యోగులు వీళ్ళందరికీ విపరీతమైన అసంతృప్తి ఉంది. కావాలని ఇంక ఎలక్షన్ కి 4 రోజుల ముందు ఉద్యోగ సంఘాల నాయకుల్ని పిలిపించుకోవడం కేసీఆర్, వాళ్ళకి పిఆర్సీకి సంబంధించి మంచి పిఆర్సీ ఇస్తామని చెప్పి వాళ్ళతోనే లీకులు ఇప్పించడం, ఎస్పెషల్లీ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులకి ఫోన్లు చేసి టీఆర్ఎస్ కి ఓటు వేయకపోతే మనకి రాదు పిఆర్సీ అని చెప్పి చెప్పడం, ఇలాంటి ఎన్నో విషయాలు కూడా జరిగాయి. ఇవన్నీ కూడా కలిసి వచ్చాయని చెప్పి కూడా మనం చూస్తున్నాం. అండ్ పీవీని ఓన్ చేసుకుని వాణిదేవిని బరిలోకి దించడం బాగా కలిసి వచ్చింది. పీవీకి, ఆయన కుటుంబానికి కాంగ్రెస్ తీవ్రమైన అన్యాయం చేసింది. ఆ పార్టీకి, ఆ ఫ్యామిలీకి తమ పార్టీ గుర్తింపునిచ్చింది అని చెప్పి కూడా పదే పదే టీఆర్ఎస్ లీడర్లు చెప్పిన పరిస్థితి. పీవీ దేశం కోసం చేసిన సేవల్ని కూడా ప్రచార సభల్లో ఎక్కడికక్కడ మంత్రులు ప్రస్తావించారు. పీవీ కటౌట్లు, హోర్డింగ్స్ ఇవన్నీ కూడా పెట్టి తిరిగిన పరిస్థితి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ఎప్పుడు టీఆర్ఎస్ గెలవల. సో వాణిదేవి అభ్యర్థిత్వం బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇక పల్లా సొంత పోల్ మేనేజ్మెంట్, తన సొంత కాలేజ్ కి సంబంధించిన స్టాఫ్ ని ఓటర్ ఎన్రోల్మెంట్ నుంచి పల్లా వాళ్ళని నమ్ముకున్నారు. పార్టీ కాడర్ కంటే కూడా వాళ్ళ మీద ఎక్కువ బేస్ అయ్యారు. వీళ్ళంతా పార్టీ లీడర్ల కంటే ఎక్కువగా శ్రమించారు పల్లా విజయం కోసం అని చెప్పి చూస్తున్నాం. అండ్ ఎక్కువ మంది వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానం నుంచి ఎంతో మంది పోటీకి దిగడం, అందరూ కూడా టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లే కావడం, కోదండరాం, తీన్మార్ మల్లన్న, జయసారథి రెడ్డి, చెరుకు సుధాకర్, రాణి రుద్రమ వీళ్ళందరూ బరిలో ఉండడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా చీలిపోయింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు పొందడం కూడా టీఆర్ఎస్ కి లాభం చేకూర్చింది అని చెప్పి చూస్తున్నాం. టీఆర్ఎస్ కి సపోర్ట్ గా ఉన్న పార్టీ ఓటర్లు, ఉద్యోగులు, టీచర్లు, యూత్ ఏకపక్షంగా ఓట్లు వేయడంతో పల్లాకి ఫస్ట్ ప్రయారిటీలోనే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి మనం ఈ ఆటకల్లో చూస్తున్నాం. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పి కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి చెప్పారండి. డబ్బులుంటేనే రాజకీయం చేయాలని చెప్పి సీఎం కేసీఆర్ నిరూపించారు. ఇక ఎప్పుడు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేయను అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ స్థానం నుంచి కంటెస్ట్ చేసిన చిన్నారెడ్డి చెప్పారు. గ్రాడ్యుయేట్ కాని వాళ్లకు ఓటు హక్కు కల్పించారు. తప్పుడు సర్టిఫికేట్లు తో ఓట్లు నమోదు చేశారు. వీళ్ల వల్లనే, చదువుకోని వారి ఓట్లను నమోదు చేయడం వల్లనే చెల్లని ఓట్లు ఎక్కువగా పడ్డాయని చెప్పి కూడా అన్నారు. డబ్బులు పంచడం వల్లే ఓటింగ్ పర్సంటేజ్ అంతలాగా పెరిగింది అని చెప్పి కూడా అన్నారు. ఇదివరకు డబ్బుల పంపిణీ అనేది ఆంధ్రాకే పరిమితం, బట్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కల్చర్ ని ఇక్కడికి కూడా తీసుకొచ్చారు కేసీఆర్ అని చెప్పి చిన్నారెడ్డి కామెంట్ చేశారు.
తాగుబోతూ లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ నుంచి తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తన పలుకుబడి 32,000 ఓట్లకే పరిమితం అని చెప్పి అనుకుంటున్నానని చెప్పి కూడా అన్నారు. సాగర్ బై ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ని జానారెడ్డి మాత్రమే ఆ తట్టుకోగలరు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. తమ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి శక్తికి మించి తనకు సహకరించారని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అయితే కాంగ్రెస్ లో కలవరం మొదలైందండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురవడంతో ఆ పార్టీ భవిష్యత్ ఏంటి అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో అయితే 4th ప్లేస్ కి పరిమితమైంది. విపరీతంగా నేతలంతా కూడా డీలా పడ్డారు అని చెప్పి మనం ఈ ఆటగాలో చూసినాం. హేమీలైన నేతలున్న కాంగ్రెస్ కి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇన్ఫాక్ట్ అన్ని పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ ఆశావహుల లిస్టు తెప్పించుకుంది. అందరూ కూడా గాంధీ భవన్ లో మేము ఎందుకు కంటెస్ట్ చేయాలనుకుంటున్నాం అనే దానికి సంబంధించి బోల్డ్ అన్ని ప్రసంగాలు కూడా ఇచ్చారు. మొత్తం అంతా జల్లెడ బట్టి ఒక అభ్యర్థుల లిస్టు పంపిస్తే చివరికి చిన్నారెడ్డి అండ్ రాముల్ నాయక్ వీళ్ళిద్దరి పేర్లు అధిష్టానం ఫైనలైజ్ చేసి పంపించింది. సో విపరీతంగా ప్రచారం కూడా చేశారు. అయితే హైదరాబాద్ స్థానంలో 3,57,000 పైచీలకు ఓట్లు వస్తే చిన్నారెడ్డికి కేవలం 32,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అండ్ రాముల్ నాయక్ అయితే వరంగల్ స్థానంలో 3,87,000 పైచీలకు ఓట్లు నమోదైతే పోల్ అయితే రాముల్ నాయక్ కి కేవలం 27,000 చిల్లర ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏ నాయకుని కదిలించినా సరే పార్టీ భవిష్యత్ ఏంటి అన్న చర్చ మాత్రం నడుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పి కాంగ్రెస్ బలంగా భావించింది. నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఖచ్చితంగా మనకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి. బట్ ఎక్కడా కూడా ఆ వర్గాలు ఎవరు కూడా కాంగ్రెస్ ని పట్టించుకోలేదు అనేది ఓటింగ్ సరళి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వలసల బుగ్గులు పట్టుకుందండి కాంగ్రెస్ కి. ఎంతమంది ఇప్పుడు ఈ రిజల్ట్స్ తో ఎంతమంది పక్క బాట పడతారు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. అండ్ మోరోవర్ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ రాబోయే నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ లో కూడా ఇది రిఫ్లెక్ట్ అవుతుందా అన్న భయం కూడా పట్టుకుంది. సో దాని గురించిన వార్త. వాణిదేవి గెలుపు రాష్ట్ర ప్రజలది అని చెప్పి మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు పట్టభద్రులది, రాష్ట్ర ప్రజలది అని చెప్పి అన్నారు. జాతీయ పార్టీని తెలంగాణ తిరస్కరించింది అని చెప్పి మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్ చేశారు. దాని గురించిన వార్త. అండ్ పోరాడిన దక్కని ఫలితం. సో దుబ్బాక జిహెచ్ఎంసీ ఎన్నికల గెలుపుతో మంచి జోష్ మీద ఉన్న బీజేపీ ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం దిశగా విపరీతమైన పోరాటం చేసింది. హైదరాబాద్ సిట్టింగ్ సీట్ ను కూడా కోల్పోయింది అని చెప్పి మనం చూసినాం. రాష్ట్ర ప్రభుత్వంపై నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్స్ లో ఎంతో అసంతృప్తి ఉంది. అదంతా కూడా పాజిటివ్ అవుతుంది బీజేపీకి అని చెప్పి అనుకున్నారు. బట్ 6 నెలల ముందు నుంచి గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. పోలింగ్ వరకు సీరియస్ గా కూడా ఫైట్ చేశారు. అయినా సరే చేదు అనుభవం ఎదురైంది బీజేపీకి అని చెప్పి ఆటగాలో చూసినాం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో రామచంద్రరావుని మళ్ళీ బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించడంతో ఖచ్చితంగా చాలా ఈజీగా ఆయన గెలుస్తారని చెప్పి అనుకున్నారు. బట్ టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి చేతిలో చివరిదాకా పోరాడి ఆయన ఓడిపోయిన పరిస్థితి. 2వ స్థానానికి ఆయన పరిమితం అయ్యారు. బీజేపీకి అనుబంధంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు లేకపోవడం కూడా కాస్త డిసడ్వాంటేజ్ అన్న చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. అయితే సాధారణ ఎన్నికల కంటే భిన్నమైనవి అండ్ కరెక్ట్ గా దీనికి సంబంధించి పోల్ మేనేజ్మెంట్ లో వెనుకబడినట్లు కూడా పార్టీ భావిస్తోంది. కేసీఆర్ సర్కార్ పై చాలా సానుకూలత ఉన్న టైంలోనే రామచంద్రరావు చాలా ఈజీగా గెలిచారు. ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉన్న టైంలో ఓడిపోవడం ఏంటి అనేది కూడా ఆలోచిస్తోంది బీజేపీ. అండ్ వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గంకి వస్తే లాస్ట్ టైం అక్కడ 2nd ప్లేస్ లో నిలిచింది బీజేపీ. పల్లా రాజేశ్వర రెడ్డికి చాలా టఫ్ ఫైట్ కూడా ఇచ్చింది. బట్ ఈసారి 4th ప్లేస్ కి పరిమితం అయిపోయారు. ఇది మాత్రం జస్ట్ 50,000 లోపే అక్కడ ప్రేమేందర్ రెడ్డికి ఓట్లు వచ్చిన పరిస్థితి. మరి త్వరలోనే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ ఓటమి ప్రభావం దాని మీద పడకుండా బీజేపీ జాగ్రత్త పడుతోంది. దాని గురించిన వార్త. ఇక సాగర్ టికెట్ నోముల కొడుకే ఇవ్వాలని చెప్పి టీఆర్ఎస్ ఫోకస్ చేస్తోందండి. ఈ నెల 23న నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కి సంబంధించి షెడ్యూల్ రాబోతోంది కాబట్టి నోముల నరసింహయ్య కొడుకు భగత్ అక్కడి నుంచి పోటీ చేయించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. దీని మీద 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన చేయబోతున్నారు. ఎందుకంటే దుబ్బాకలో సోలిపేట కుటుంబ సభ్యులకి టికెట్ ఇచ్చి ఇక్కడ ఇవ్వకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సో భగత్ తో పాటు యాదవ్ కులానికి చెందిన ఇతర నేతల పేర్లను కూడా పరిశీలించింది. బట్ భగత్ కే ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. సాగర్ లో పార్టీపై పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అభ్యర్థి ఎవరైనా సరే ఈజీగా గెలవచ్చు అని చెప్పి సర్వేల్లో తేలినట్లు కూడా మనం ఈ అటకల్లో చూస్తున్నాం. సో భగత్ అభ్యర్థిత్వంపై నల్గొండ జిల్లా నేతలకు ఆల్రెడీ పార్టీ అధినేత కేసీఆర్ సమాచారం కూడా ఇచ్చారు. ఈ ఎన్నికల బాధ్యతని పల్లా రాజేశ్వర రెడ్డికి అప్పగించినట్లు కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే కరెంటు ఛార్జీలు పెంచే ఆలోచన లేదు అని చెప్పి మండలి క్వశ్చన్ అవర్ లో మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారండి. కరోనా టైంలో విద్యుత్ శాఖపై 4,000 కోట్ల భారం పడింది. లాక్డౌన్ టైంలో కరెంటు బిల్లుల్లో అవకతవకలు జరిగాయన్న ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇందులో నిజం లేదు, కేవలం టెక్నికల్ ఇష్యూస్ తోనే అక్కడక్కడ వినియోగదారులు అయోమయానికి గురయ్యారని చెప్పి ఆయన చెప్పారు. అండ్ ఎక్కడా కూడా కరెంటు ఛార్జీలు పెంచే ఆలోచన లేదు అని చెప్పి అన్నారు.
ఉద్యమకారుల గొంతు కోసిండు. సో వివేక్ వెంకటస్వామి నిన్న మంచిర్యాలలో మాట్లాడుతూ కామెంట్స్ చేశారు. కప్పు సాసర్లు ఎత్తేచోళ్లకు పదవులు ఇచ్చి నిజమైన ఉద్యమకారులను పక్కన పడేసిండు కేసీఆర్, వాళ్ళ గొంతు కోశారు అని చెప్పి బీజేపీ కోర్ కమిటీ మెంబర్ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కామెంట్ చేశారు. ప్రజలు కోరుకున్న ప్రజాస్వామ్య తెలంగాణ రాలేదు, కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెట్టి రాష్ట్రాన్ని కల్వకుంట్ల తెలంగాణగా మార్చారు అని చెప్పి ఆయన ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిన్న పద్మశాలి భవన్ లో బీజేపీ కార్యకర్తలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో వివేక్ పాల్గొన్నారు. భారతమాత, శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేశారు కేసీఆర్, తన ఆస్తులు పెంచుకున్నారు విపరీతంగా అని చెప్పి ఆయన విమర్శించారు. గచ్చిబౌలిలో 2000 ఎకరాలు, ఫ్యామిలీ మెంబర్స్ కి ఫామ్ హౌస్ లు ఇవన్నీ సంపాదించుకున్నారు, ప్రాజెక్టులలో 1000 కోట్ల కమిషన్లు కొట్టేశారు అని చెప్పి ఆయన అవినీతిలోనే నెంబర్ 1 సీఎం గా నిలిచారు దేశంలో అని చెప్పి కామెంట్ చేశారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాలకు ఇచ్చే వాటాని, కేంద్రం వాటాని 35% నుంచి 42%కి పెంచారు అని చెప్పి కూడా తెలిపారు. నిధులు ఇవ్వడం లేదు కేంద్రం తెలంగాణకి అని చెప్పి లేనిపోని ప్రచారం చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ప్రధాని ఫోటో పెట్టాల్సి వస్తుందని చెప్పి ఎన్నో పథకాల్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయకుండా పేదల్ని వీటికి దూరం చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. తెలంగాణ రాకముందు సింగరేణిలో 63,000 మంది కార్మికులు ఉంటే టీఆర్ఎస్ హయాంలో 17,000 మంది తగ్గారు అని చెప్పి కూడా వివేక్ కామెంట్ చేశారు. జీఎస్టీ అమలు చేస్తే పెట్రోల్ ధరలు 26% తగ్గుతాయి, ఇందుకు రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని చెప్పి మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు కేంద్రమే నడిపించింది, 5,000 కోట్లు లాస్ వచ్చినప్పటికీ భరించింది అని చెప్పి కూడా మాట్లాడారు. బీజేపీకి ఆదరణ పెరుగుతోంది కాబట్టి కేసీఆర్ భయపడుతున్నారు. 2014 ఎన్నికల నాటికి 8% ఉన్న ఓట్ బ్యాంక్ దుబ్బాక, జీహెచ్ఎంసీ తర్వాత 35%కి పెరిగింది అని చెప్పి ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా 2023లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా మాట్లాడారు. కేసులకు బెదరకుండా కొట్లాడాలే పార్టీ కార్యకర్తలని చెప్పి ఆయన పిలుపునిచ్చారండి. అడ్వకేట్ దంపతుల హత్య కేసులో కేసుని సిబిఐకి ఇవ్వాలంటే ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి కూడా క్వశ్చన్ చేశారు. అండ్ బీజేపీ కార్యకర్తలపై విపరీతంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు, అయినా సరే ఈ కేసులకి భయపడకుండా మనం కొట్లాడాలి అని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. అండ్ రాష్ట్ర అప్పులు 2 ఏళ్లలో 5 లక్షల కోట్లు దాటుతాయని చెప్పి సిఎల్పి నేత భట్టి మాట్లాడారండి. రాష్ట్రానికి సంబంధించి అప్పుల ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రం, 1-2 ఏళ్లలోనే అప్పులు 5 లక్షల కోట్లు దాటిపోతాయని చెప్పి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు 3,91,809 కోట్లు ఉంది మన రాష్ట్రానికి సంబంధించిన అప్పు. ఈ ఏడాది బడ్జెట్ అంతా కూడా వాస్తవానికి పూర్తి దూరంగా ఉంది అని చెప్పి భట్టి మాట్లాడారు. చాలా రాబడిని 1000 కోట్లు పెంచి చూపించి ప్రజలందరినీ కూడా భ్రమల్లో ఉంచుతున్నారు, ఎక్కువ కాలం ప్రజల్ని మోసం చేయలేరు అని చెప్పి భట్టి కామెంట్ చేశారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 12,000 కోట్లకి మించి రాదు రాష్ట్రంలో, కానీ బడ్జెట్ లో 30,577 కోట్లు, 557 కోట్లు వస్తాయని చెప్పి చూపించారు. అండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్రం నుంచి వచ్చేది కూడా 10 కోట్లకు మించి రాదు, కానీ 38,669 కోట్లు చూపించారు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. దేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ కూడా కేటాయింపులకి ఖర్చులకి ఇంత తేడా ఉండదు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. అసలు హెల్త్, ఎడ్యుకేషన్ కి ప్రయారిటీ ఏది బడ్జెట్ లో అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. బడ్జెట్ లో డొల్లతనాన్ని, వాస్తవాన్ని ప్రజలకి తెలియచేయకుండా మా మీద ప్రభుత్వం, స్పీకర్ ఒత్తిడి తెస్తున్నారని చెప్పి కూడా భట్టి కామెంట్ చేశారండి. టైం అయిపోయింది అని చెప్పి ఆయన మాట్లాడేటప్పుడు స్పీకర్ పదే అడ్డుకున్నారు. ఇదివరకు ప్రతిపక్షాలకు ఇచ్చిన టైం ని గుర్తు చేస్తూ భట్టి మాట్లాడబోతుండగా ఆయన మైక్ కట్ చేశారు స్పీకర్. సో భట్టి అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వచ్చి మాట్లాడారు. దాని గురించిన వార్త. అండ్ హైదరాబాద్ ఎమ్మెల్సీగా వాణిదేవి. సో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ గా టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత నుంచి 2వ ప్రాధాన్యత వరకు ప్రతి రౌండ్ లోనూ కూడా ప్రత్యర్థి పార్టీ కంటే 1000 ఓట్లు ఎక్కువగానే ఆమె దక్కించుకున్నారు. సో 4 రోజులుగా సాగుతున్న కౌంటింగ్ నిన్న ముగిసింది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో కొంత వెనుకబడ్డ ఎలిమినేషన్ ప్రాసెస్ లో పుంజుకుంటామని చెప్పి బీజేపీ అనుకుంది, బట్ అదేం జరగలేదు. టిఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ వాణిదేవికి చాలా విజయానికి దోహదం చేశాయని చెప్పి చూసినాం. మొత్తం 3.57 లక్షల ఓట్లు ప్రాధాన్యత గల వారీగా లెక్కించారు. 20,819 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై వాణిదేవి గెలిచారు. సిట్టింగ్ స్థానం కావడంతో టీఆర్ఎస్ కి మొదటి నుంచి కూడా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. సెకండ్ ప్రయారిటీ ఓట్లతో గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి బీజేపీ లెక్కలేసుకుంది. బట్ ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి 2వ ప్రాధాన్యత ఓట్లలో వాణిదేవికి ఎక్కువ వచ్చాయి. సో బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయని చెప్పి చూసినాం. 92 మంది ఎలిమినేషన్. ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లలో 8,021 లీడ్ ఉండినండి వాణిదేవికి. మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని ఒక్కొక్కళ్ళుగా ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. చివరి ఎలిమినేషన్ టైం కి 1,28,010 ఓట్లు వచ్చాయి టిఆర్ఎస్ కి. బీజేపీకి 1,19,198 ఓట్లు వచ్చాయి. అప్పటికి వాణిదేవి 8,812 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఆ తర్వాత రామచంద్రరావు ఎలిమినేషన్ జరిగింది. సో ఇక అప్పుడు వాణిదేవికి 1,89,339 ఓట్లు వచ్చాయి, మ్యాజిక్ ఫిగర్ సాధించారు.
మ్యాజిక్ ఫిగర్ కంటే 20,000 ఓట్లు ఎక్కువే సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లు బీజేపీ కలిసి రాలేదండి. 2015 ఎలక్షన్స్ లో మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ గెలిచిన పరిస్థితి. బట్ ఈసారి మాత్రం టిఆర్ఎస్ మీద వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఎక్కువగా బరిలో నిలవడం, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ కంటెస్ట్ చేయడం, నాగేశ్వర్ ఎలిమినేషన్ వరకు 67,383 ఓట్లు సాధించారు. ఆయన సెకండ్ ప్రయారిటీ ఓట్స్ లో ఎక్కువ ఓట్లు టిఆర్ఎస్ కే పడ్డాయి. అత్యధికంగా ఆయన సెకండ్ ప్రయారిటీ ఓట్స్ లో 21,259 ఓట్లు టిఆర్ఎస్ కే పడ్డ పరిస్థితి. సో ఆయన బీజేపీని విజయానికి దూరం చేశారని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. హర్షవర్ధన్, ఎల్ రమణకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను ఎక్కువగా బీజేపీ దక్కించుకుంది. 90 గంటల పాటు జరిగిందండి కౌంటింగ్. 9,600 మంది సిబ్బంది కౌంటింగ్ టైంలోనే రికార్డ్ సృష్టించిన పరిస్థితి. 4 రోజుల పాటు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సాగింది. ఎప్పుడు కూడా ఇందాక చెప్పాను కదా, ఉమ్మడి రాష్ట్రంలోనే ఇంత టైం ఎప్పుడు కూడా కౌంటింగ్ జరగలేదు. సో రోజు 3 షిఫ్టుల్లో ప్రతి షిఫ్ట్ కి 800 మంది బల్దియా సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ లో ఉద్యోగాలు కల్పించినందుకే గ్రాడ్యుయేట్లు టీఆర్ఎస్ కి ఓట్లేశారని చెప్పి మంత్రి తలసాని కామెంట్ చేశారు. పోడు సమస్య ఎన్నికలప్పుడే గుర్తొస్తుందా అని చెప్పి సీఎం కేసీఆర్ ని క్వశ్చన్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. జాటౌత్ తను నాయక్ వర్ధంతి సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలప్పుడే కేసీఆర్ కి పోడు సమస్య గుర్తొస్తుంది. ఇది పబ్లిక్ సమస్యల్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వమే కావాలని చెప్పి సమస్యలు సృష్టిస్తోంది అని చెప్పి సంజయ్ కామెంట్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో గిరిజన నేత తను నాయక్ పాత్ర మరువలేనిదని చెప్పి ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పోడు భూములపై పోరాటాలు చేయడం ఏంటి అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. దీనికోసం పోరాడిన సూర్యాపేట బీజేపీ అధ్యక్షుడు భాగ్యరెడ్డితో పాటు పార్టీ కార్యకర్తల్ని నెల రోజులు జైల్లో ఉంచింది అధికార టీఆర్ఎస్. పేద బలహీన వర్గాల్ని దోచుకుంటోంది అని చెప్పి కామెంట్ చేశారు. దాని గురించిన వార్త. పల్లాకే మళ్లీ పట్టం. 12,806 ఓట్లతో సిట్టింగ్ సీట్ ని టీఆర్ఎస్ దక్కించుకుంది. చివరి వరకు కూడా తీన్మార్ మల్లన్న చాలా గట్టి పోటీ ఇచ్చారు. 69వ రౌండ్ లో ఎలిమినేట్ అయిన కోదండరామ్ అని చెప్పి మనం చూస్తున్నాం. సో స్వతంత్ర అభ్యర్థి చేతిలో గట్టి పోటీ ఎదురైనా సరే తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోగలిగింది టీఆర్ఎస్. 2015లో జరిగిన ఎన్నికల్లో పల్లా గెలిచారు. అప్పటి ఎన్నికల్లో 67,187 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అప్పుడు కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న కంటెస్ట్ చేశారు. కేవలం 13,049 ఓట్లు మాత్రమే వచ్చాయి. బట్ ఈసారి 1,00,000కి పైగా ఓట్లు ఆయన తెచ్చుకున్నారు. ఈసారి ఓటర్ ఎన్రోల్మెంట్ కూడా చాలా భారీగా జరిగింది. సో త్రిముఖ పోటీ. ఈసారి 71 మంది అభ్యర్థులు అక్కడి నుంచి కంటెస్ట్ చేశారు. ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్ మధ్యనే ఉంటుందని చెప్పి అనుకున్నారు. బట్ అనూహ్యంగా ప్రధాన జాతీయ పార్టీలు వెనక్కిపోయి టీఆర్ఎస్ వర్సెస్ తీన్మార్ మల్లన్నగా కొంత టైం వరకు టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కూడా బరిలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మధ్య జరిగింది. బట్ ఆ తర్వాత ఇంకా కోదండరామ్ ఆశలు వదిలేసుకున్నారు. ప్రధాన పోటీ చివరిదాకా కూడా పల్లా వర్సెస్ తీన్మార్ మల్లన్నగా జరిగిన పరిస్థితి. సో చివరికి టీఆర్ఎస్ అభ్యర్థిని రెండోసారి విజయం సాధించి రికార్డు సృష్టించారని చెప్పి చూసినాం. వాణిదేవికి కేసీఆర్ అభినందనలు తెలిపారండి. నిన్న వాణిదేవి గెలుపు సాధించిన తర్వాత మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ ని కలిశారు ప్రగతి భవన్ లో. నా విజయానికి కృషి చేసిన అందరికీ థ్యాంక్స్ అని చెప్పి ఆమె చెప్పారు. దాని గురించిన వార్త. నెక్స్ట్ పేజ్ వస్తే, ఇంట్లోనే జిమ్. లాక్డౌన్ నుంచి జనంలో విపరీతమైన మార్పు వచ్చింది. అన్లాక్ తర్వాత జిమ్స్ ఓపెన్ అయినా సరే చాలా మంది జిమ్స్ కి వెళ్ళాలంటే వెనకాడడం, అండ్ ఎక్కువ మంది లాక్డౌన్ టైంలో ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడంతో టీవీలోను లేకపోతే యూట్యూబ్ లోను ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ అవి చూసి ఇంట్లోనే ఎక్సర్సైజ్ అవి చేయడం అలవాటు చేసుకున్నారు. తర్వాత జిమ్స్ ఓపెన్ అయినా సరే జిమ్ సామాన్ బయట నుంచి తెచ్చుకుని ఇంట్లోనే ట్రెడ్మిల్ లాంటివి, డంబెల్స్ లాంటివి, సైకిల్స్ లాంటివి పెట్టుకుని ఒక మినీ జిమ్ లాంటి ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా మందికి ఫిట్నెస్ మీద అవగాహన పెరిగింది. సో ఎక్కువగా ఇంట్లోనే జిమ్ లాంటి ఏర్పాటు చేసుకుని ఫిట్నెస్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూసినాం. 75% రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో 75% మంది ఇంట్లోనే ఉంటూ జిమ్ చేసుకుంటున్నారట. సో ట్రెడ్మిల్ సేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి పవర్ మ్యాక్స్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్ స్టోర్ మేనేజర్ అబ్దుల్ వాహిద్ చెప్తున్నారు. ఏరోఫిట్ జిమ్ ఎక్విప్మెంట్ స్టోర్ మేనేజర్ ధర్మేష్ యాదవ్ అంటున్నారు, జిమ్ లో ఓపెన్ అయినా సరే ఎక్కువ మంది జిమ్ ఐటమ్స్ తీసుకెళ్లి ఇంట్లోనే చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పి. మ్యాక్స్ ఫిట్ జిమ్ ఎక్విప్మెంట్ స్టోర్ మేనేజర్ సంతోష్ అంటున్నారు, 3 రెట్లు పెరిగిండ్రు ఈ ఎక్కువగా ఈ ఎక్విప్మెంట్ కొనేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. సో చాలా మంది ఫిట్ గా ఉండేందుకు ఆన్లైన్ క్లాసులు చూస్తూ ఫాలో అవ్వడం, లేకపోతే ఇంట్లో ఒక ట్రెడ్మిల్ తెచ్చుకుంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతుండడంతో ఎందుకు జిమ్ కి వెళ్లే బదులు ఇట్లానే చేసుకోవచ్చు కదా అని చెప్పి కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో
లాక్డౌన్ నుంచి జనాల్లో విపరీతమైన మార్పు వచ్చింది. దాని గురించిన వార్త. ఉక్కు ఉద్యమానికి వైజాగ్ రండి అని చెప్పి కేటీఆర్ ని కలిశారండి ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. సో అసెంబ్లీ సమావేశాల టీ బ్రేక్ టైంలో కలిశారు. మనకి తెలుసు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం టైంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా కేటీఆర్ మాట్లాడారు. సో దానికి సంబంధించి గంటా శ్రీనివాసరావు ఆయన్ని కలిసి రండి ఉక్కు ఉద్యమానికి వైజాగ్ వచ్చి మా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి పిలిచారు. ఖచ్చితంగా వస్తాం. అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మంత్రులు ఎంపీలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటామని చెప్పి కూడా కేటీఆర్ ఆయనకి చెప్పినట్లుగా తెలిసింది. సో దాని గురించిన వార్త. ఎంజీఎం లో వెంటిలేటర్ పనిచేయక కరోనా పేషెంట్ చనిపోయిన దారుణమైన ఘటన జరిగిందండి. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో యాక్చువల్లీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు పవర్ కట్ ఉంటుందని చెప్పి, శనివారం ఉదయం పవర్ కట్ ఉంటుందని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. అయినా సరే ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకోవాలా. సో వెంటనే ఎవరైతే కరోనా పేషెంట్ గాంధీ పాపం 25 సంవత్సరాలు కోవిడ్ వార్డ్ లో వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ పొందుతున్నాడు. వెంటిలేటర్ మారుస్తుండగా అది పని చేయలేదు. 25 రోజులుగా తన ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఊపిరాడక పాపం చనిపోయిన పరిస్థితి. టెక్నికల్ ప్రాబ్లమ్ తోనే మృతి అని చెప్పి ఎంజీఎం సూపరింటెండెంట్ చెప్తున్నారు. బట్ ముందే ఏర్పాట్లు చేయలేదు, ముందే తెలిసిన అని చెప్పి పాపం మృతిని బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి. అండ్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్లు ఇవ్వకుండానే ఎంసెట్ అప్లికేషన్స్. సో ఎంసెట్ అప్లికేషన్స్ ప్రాసెస్ ప్రారంభమైన సరే స్టూడెంట్లకి అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పి ఆర్టికల్ చూసాం. ఎందుకంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడమే దీనికి కారణం. ఎంసెట్ అప్లికేషన్స్ లో లాస్ట్ టైం ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్స్ వేసిన వాళ్ళ రిజల్ట్ ఇవ్వకుండా ఆపారు, మనందరికీ తెలుసు. సో సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాక రిజల్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ద్వారా అప్లై చేసే ఆప్షన్ ని కూడా ఎంసెట్ అధికారులు తీసేశారు. సో సెకండ్ ఇయర్ హాల్ టికెట్ వచ్చాక అప్లై చేసుకోవాలనే విషయాన్ని వెబ్సైట్ లో ఎక్కడ పెట్టకపోవడంతో స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్న పరిస్థితి. అయితే ఆందోళన పడద్దు అని చెప్పి ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ అంటున్నారండి. ఎంసెట్ అప్లికేషన్స్ ని మే 18 వరకు అవకాశం ఉంది. ఇప్పటికే ఇంటర్ పూర్తయిన స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్లు వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. స్టూడెంట్స్ ఎవరు ఆందోళన చెందొద్దు అని చెప్పి చెప్తున్నారు. స్టూడెంట్లకు కరోనా. రాష్ట్రంలో ఒకే రోజు 120 మందికి పైగా పిల్లలకి పాజిటివ్ వచ్చిందండి. సర్కారు బడులు కాలేజీలు అన్ని ఓపెన్ అవ్వడంతో విపరీతంగా కరోనా స్ప్రెడ్ అయిపోతుంది. నిన్న ఒక్కరోజే 120 మందికి పైగా స్టూడెంట్స్ కి కరోనా సోకింది అని చెప్పి ఆర్టికల్ చూసినాం. ఖమ్మంలో 11 మంది, నాగర్ కర్నూలులో 16 మంది స్టూడెంట్స్ కి వైరస్ సోకింది. చాలా స్కూళ్లలో టీచర్లు, వార్డెన్లు, సిబ్బంది కూడా కరోనా స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి. సో పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటోళ్లతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ చెప్తున్నారండి. జమ్మికుంట మండలంలో తనుగులలో రైతు వేదిక ప్రారంభించిన తర్వాత మాట్లాడారు. మహారాష్ట్ర నుంచి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నిత్యం అక్కడి నుంచి ముంబై, భివండి, గుజరాత్ లోని సూరత్ నుంచి ఎంతో మంది రాష్ట్రంలోకి వస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆయన సూచించిన పరిస్థితి. దాని గురించిన వార్త. తలసరి ఆదాయంగా అప్పుల్ని చూపిస్తున్నారా అని చెప్పి అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు క్వశ్చన్ చేశారు. బడ్జెట్ లో కేటాయించిన నిధుల్ని ప్రభుత్వం ఆయా శాఖలకు రిలీజ్ చేసి ఖర్చు చేయాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. తలసరి ఆదాయాన్ని పెంచి చూపించింది రాష్ట్ర సర్కార్ అని చెప్పి అన్నారు. అంకెలు చూస్తే అబ్బో అనేలా ఉన్నాయి. బట్ పథకాల అమలు విషయానికి వస్తే నిధుల విడుదల ఆ స్థాయిలో ఉంటుందా అన్న అనుమానం ఉంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే సిటీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 4 రోజుల్లో 100లో పాజిటివ్ కేసులు నమోదయ్యండి. ఈ నెలలో విపరీతంగా కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఈ నెల మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా 1200 దాకా కేసులు నమోదైన పరిస్థితి. గత నెలలో చూస్తే గ్రేటర్ పరిధిలో ఈ సంఖ్య డబుల్ అయింది లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే. ఎండల తీవ్రత పెరుగుతున్నా సరే కరోనా విజృంభించడంతో జనాల్లో మళ్ళీ ఆందోళన స్టార్ట్ అయింది. ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత పెరుగుతుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. కింగ్ కోఠీకి ఎక్కువ కేసులు వస్తున్నాయి. సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి అని చెప్పి గాంధీ సూపరింటెండెంట్ రాజారావు చెప్తున్నారు. నాట్ ఓన్లీ గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి వీటికే కాదండి, ప్రైవేట్ దవాఖానాలకు కూడా విపరీతంగా వెళ్తున్నారు జనాలు. అక్కడ బాగా బిల్లులు ఎక్కువ కట్టలేక మళ్ళీ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కి వెళ్తున్న పరిస్థితి. టిమ్స్ లో మాత్రం ఎక్కువ కేసులు వస్తున్నాయి. సో వైద్య సిబ్బంది అంతా అలర్ట్ అయ్యారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూసినాం. దాని గురించిన వార్త. కమిషన్ ఇస్తామంటూ డబ్బు కొట్టేస్తున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయిస్తున్న సైబర్ క్రిమినల్స్ అని చెప్పి అదే పేజ్ లో ఆర్టికల్ చూడొచ్చు. వెస్ట్ బెంగాల్, యూపీలో కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నారు. చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పి పోలీసులు సూచిస్తున్నారండి. సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దు అని చెప్పి కూడా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే ఆమె బీసీ కాదు ఓసీ. కరీంనగర్ 6వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ బీసీ సర్టిఫికేట్ రద్దు, పదవి నుంచి తొలగించాలని చెప్పి ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దాని గురించిన వార్త. ట్రాన్స్ఫార్మర్ల డిజిటలైజేషన్. అన్నింటికీ 10 నెంబర్లతో బార్ కోడ్ పెట్టి రిపేర్ లొకేషన్ తెలుసుకోవడం ఈజీ అవుతుంది. అక్రమాలకు చెక్ పెట్టడానికి ఆఫీసర్ ఇట్లా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి ఆర్టికల్ చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే 3 రోజుల్లో 1,00,000 దాటిన కేసులు. మళ్ళీ వేగంగా విస్తరిస్తుంది కరోనా. దేశవ్యాప్తంగా కూడా కొత్తగా మరో 41,000 కేసులు. మొన్న 39, ముందు రోజు 39, మొన్న 40,000, నిన్న 41,000. చాలా వేగంగా విస్తరిస్తోంది కరోనా.
చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారండి. 111 రోజుల తర్వాత హైయెస్ట్ కరోనా కేసెస్ నమోదయ్యాయి. కేవలం మహారాష్ట్రలో 25,681 మందికి పాజిటివ్ వచ్చింది. సో ఢిల్లీలో కూడా ఈ ఏడాదిలో హైయెస్ట్ కేసెస్ నమోదయ్యాయి. 8 రాష్ట్రాలు యూటీలో విపరీతంగా పెరుగుతోంది కరోనా అని చెప్పి కేంద్ర హెల్త్ మినిస్ట్రీ చెప్పింది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ లోనే 76.22% కేసులు ఉన్నాయని చెప్పింది. మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటకలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. కేరళలో మాత్రం కొంచెం తగ్గుతున్నాయని చెప్పి చెప్పింది. సో మనం అక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా చూడొచ్చు. గ్రాఫ్ చూస్తే గత 10 రోజులుగా కేసులు ఎట్లా పెరుగుతున్నాయి చూడొచ్చు. మార్చి 10న 22,851, 11న 23,298. గ్రాడ్యువల్ గా మనకి 1000 కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. 3 రోజుల్లో ఎంతలా పెరిగాయో మనం చూడొచ్చు. సో చాలా కాషియస్ గా ఉండాల్సిన అవసరం ఉందండి. నాగ్పూర్ లో 31 వరకు ఆంక్షలు ఉంటాయని చెప్పి అక్కడ మంత్రి చెప్పారు. అండ్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి కరోనా సోకింది. ఆయన వ్యాక్సిన్ వేయించుకున్న 2వ రోజే ఆయన కరోనా బారిన పడ్డారు. దాని గురించిన వార్త. కరోనా వ్యాక్సిన్ తో 10 నెలల పాటు సేఫ్ అని చెప్పి ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా చెప్పారు. కనీసం 10 నెలలు రక్షణ ఇస్తుంది కరోనా వ్యాక్సిన్. ఇంకా ఎక్కువగా ఉండే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. దేశంలో ఎందుకు కరోనా కేసులు పెరుగుతున్నాయంటే కేవలం ప్రజల నిర్లక్ష్యం వల్లే అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. రక్షణ రంగంలో సహకారం పెంచుకుందామని చెప్పి ఇండియా, అమెరికా రక్షణ మంత్రులు నిర్ణయించారండి. ఢిల్లీలో రాజ్నాథ్ తో యుఎస్ మినిస్టర్ లాయిడ్ ఆస్టిన్ భేటీ అయ్యారు. దాని గురించిన వార్త. అండ్ టీఎంసీ నిండా అవినీతి పరులే అని చెప్పి ఖరగ్పూర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ కామెంట్ చేశారు. మాదే రియల్ బెంగాల్ పార్టీ. ఎవరైతే బెంగాల్లో పుట్టిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ ని ఏర్పాటు చేశారు. తర్వాత అది బీజేపీగా మారింది. మా డిఎన్ఏ లోనే బెంగాల్ ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారు. బెంగాల్లో మమత అల్లుణ్ణి కాదని ఏ పని జరగదు. టీఎంసీ నిండా అవినీతి పరులే ఉన్నారని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అయితే ప్రపంచంలోనే బీజేపీ నెంబర్ 1 దోపిడీ పార్టీ, అల్లర్లను రెచ్చగొట్టే పార్టీని బెంగాల్ కి రానివ్వద్దు అని చెప్పి మమత తన ప్రచారంలో కామెంట్ చేశారు. దాని గురించిన వార్త. దేశంలో రేసిజం, నిజం దాడులపై సైలెంట్ గా ఉండబోమని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అన్నారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ వస్తే ప్రజల సేవింగ్స్ తగ్గుతున్నాయట. వ్యాక్సిన్ వచ్చింది ఆ టైంలో, మనం కరోనా టైంలో విపరీతంగా సేవింగ్స్ పెరిగాయి. మనం దాని గురించి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మెల్లమెల్లగా వ్యాక్సిన్ రావడంతో జనాలు సేవింగ్స్ తగ్గించి ఖర్చులు బాగా పెరుగుతున్నారు, రకరకాలవన్నీ కొనుక్కుంటున్నారని చెప్పి ఆర్టికల్లో చూసినాం. మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గినాయట. బ్యాంకులు అప్పులు ఇవ్వడం ఊపందుకుంది. 4th క్వార్టర్ లో కూడా ప్రజల సేవింగ్స్ మరింత తగ్గుతాయని చెప్పి ఈ రిపోర్ట్ లో చూడొచ్చు. దాని గురించిన వార్త. వెహికల్ లీజింగ్ బిజినెస్ లో 386% పెరుగుదల ఓటో క్యాపిటల్ చెప్పిందండి. హైదరాబాద్ లో మరో 45 మంది డీలర్స్ తో ఒప్పందం. ఏడాది కొత్తగా 3,000 టూ వీలర్లు లీజ్ కి ఇస్తామని చెప్పింది. అర్జెంట్ గా చేయాల్సిన పనులు ఇవి. ఈ నెల 31 వరకే గడువు ఉంది. సో సాలరీడ్ ఎంప్లాయీస్ కంపెనీ మారితే ఇదివరకటి ఎంప్లాయర్ వివరాల్ని 12B ఫామ్ ద్వారా ప్రస్తుత కంపెనీకి అందజేయాలి. ఇట్లాంటి ఎన్నో పనులు ఉన్నాయి. సో లేకపోతే ట్యాక్స్ రూపంలో విపరీతమైన మూత పడుతుంది. దాని గురించిన వార్త. ఫేస్బుక్, ట్విట్టర్ పై కోపంతో వజీరెక్స్ పెట్టాయని చెప్పి వజీరెక్స్ ఫౌండర్ నిశ్చల్ చెప్పిన ఆర్టికల్ ఉంది. క్రిప్టో ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు ఉంది. దేశంలో టాప్ క్రిప్టో ఎక్స్చేంజ్ లో ఒకటిగా ఈ స్టార్ట్అప్ ఎదిగింది. క్రిప్టో బ్యాన్ లేకపోతే యూనికార్న్ గా మారగలం అని చెప్పి నిశ్చల్ చెప్తున్నారు. దాని గురించిన వార్త చూడొచ్చు. ఇక విరాట్ రోహిత్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో లాస్ట్ T20లో ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. 3-2తో సిరీస్ ని కూడా సొంతం చేసుకుంది. పాపం మల్లన్ బట్లర్ శ్రమ వృధా అయింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సో ఇవాళ వెలుగు పేపర్ లో వచ్చిన వార్తలు, విశేషాలు. మీకు ఈ ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి. మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ ని మీకు వినిపించడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. హ్యావ్ అ నైస్ డే. రేపు కలుద్దాం 8కి. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.